బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి ఫ్రూట్ డెసర్ట్ ఆర్ ఫ్రూట్ స్వీట్ ఏదైనా అనొచ్చు, మ్యాంగో ట్రఫిల్స్ అని కూడా అంటారు వీటిల్ని. చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ టెంకాయ మొత్తం తీసుకొని పైన పీల్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. చూసారు కదా, చిన్న పులుకుల్లాగా పొడి పొడిగా వచ్చేలాగా మిక్సీకి పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద మామిడి పండు తీసుకున్నాను. చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకోండి. ఇలా కట్ చేసుకొని మిక్సీకి అయితే ఫైన్ పేస్ట్ మెత్తగా వచ్చేలాగా మిక్సీకి పట్టేసుకున్నాను. తర్వాత ఒక పాన్ తీసుకొని ఫస్ట్లో కొబ్బరి మిక్సీకి వేసుకున్నాం కదా, అదైతే వేసేసుకొని బాగా సెగ పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది పచ్చి కొబ్బరి కాబట్టి పాలు ఉంటాయి కదా లైట్గా, అది మొత్తం ఎవాపరేట్ అయిపోవడానికి లైట్గా సెగ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని 2 కప్పులు పాలు వేసుకున్నాను. వేసుకొని దాంట్లో వచ్చేసి 5 స్పూన్స్ దాకా చక్కెర వేసుకున్నాను. షుగర్ కానీ బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఏదైనా ఒక్కటే వేసుకోండి. థిక్ కన్సిస్టెన్సీ కోసం మాత్రమే వేశాను, లేకపోతే మ్యాంగో స్వీట్కి అవసరమే లేదు స్వీట్ అనేది. పాలు క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా ఇంకా పెట్టుకొని తర్వాత కొబ్బరి అయితే 1.5 కప్ అయితే వేసేసుకున్నాను. కొబ్బరి వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక అప్పుడు మ్యాంగో ప్యూరీ ఉంది కదా, అది వేసేసేయండి 1 కప్పు. మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ దాకా బాగా బాయిల్ చేసుకోండి. అలా బాయిల్ అవుతూ ఈ టెక్స్చర్కి వచ్చేలాగా బాగా కలుపుకుంటూ ఉండండి. ఇలా వచ్చాక ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే గీ తీసుకొని నెయ్యి తీసుకొని ఓవరాల్గా స్ప్రెడ్ చేసుకోండి. మ్యాంగో స్టఫ్ అంతా ప్లేట్లో వేసేసుకొని స్ప్రెడ్ చేసేసి ఇంకా 10 మినిట్స్ దాకా ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టేసుకోండి. తర్వాత ఈ మ్యాంగో స్టఫ్ అంతా ఒక రౌండ్ షేప్లో ఇలా చేసేసుకోండి. పిల్లలకి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా కొత్తగా ఏదో క్యాండీ అనుకొని ట్రై చేస్తారు. నెక్స్ట్ కోకోనట్ పౌడర్ తీసుకొని ఈ మ్యాంగో బాల్స్ ఉన్నాయి కదా, అవి 2 మిక్స్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ రౌండ్ చేసుకోండి. నేను ఎవ్రీ బైట్ తిన్నప్పుడల్లా ఎలా ఫీల్ అయ్యానంటే మాజా తాగుతున్నట్టే ఉండింది. చాలా బాగుండింది నిజంగా. మ్యాంగో స్వీట్నెస్ని బట్టి షుగర్ బదులు బెల్లం వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.